స్మార్ట్ విలేజ్. దానిని 10 అంశాలుగా విభజించి తయారు చేశాను. మొట్టమొదటి సోలార్ రోడ్స్, అది ఒక ఇంటికి కరెంట్ ని ఒక రోజంతా ఉంచుతుంది. రెండవ పాయింట్ ఏరోపోనిక్స్. ఏరోపోనిక్స్ అంటే భూమి లేకుండానే పంటలు పండించడం. నాలుగవది వర్షం నీటిని ఆదా, ఒక ట్యాంక్ లాంటి నిల్వ చేసుకుని పంట పొలాలకు వినియోగించుకున్నట్లయితే మనకు పంటలు పండితే నీరు అనేటువంటి సేవ్ అవుతుంది. ఈ పిల్లలకు కూడా సరైన అవకాశాలు ఇప్పిస్తే ప్రపంచంలో ఉండే ఎవరికంటే కూడా మన పిల్లలు తక్కువ కాదు. దేశంలో నాలెడ్జ్ ఉండే 60 మందిలో మన విజయబాబు ఉండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. I'm feeling so proud to be here to take the award from hands of the respectable CM గారు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మా పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో వాళ్ళ తెలివైన పేద విద్యార్థుల కోసం ఎంతో కొంత సహాయం చేయాలని విజయనగరంలో శ్రీ సాయి శ్రీనివాస చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఓపెన్ చేశారు. ముఖ్యంగా తెలివైన పేద విద్యార్థుల కోసం వారి సంపాదనలో సగభాగం దానికోసమే అర్పించారు. ఇద్దరు కలిసి స్టార్ట్ చేసి పేద పిల్లలను చదివిస్తారు. ఇప్పటికే చాలా మంది దగ్గర 65 మందిని దగ్గర తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళని ఆ ఫర్దర్ స్టడీస్ కి హెల్ప్ చేస్తున్నారు సార్. ఇది ఒక ఆదర్శం. ఒక ఆయన వ్యాపారం చేస్తారు, పౌల్ట్రీ వ్యాపారం. తల్లి టీచర్ గా పనిచేస్తుంది. వాడు సంపాదించిన డబ్బులు పెట్టి 65 మందిని చదివించారు. 65 మంది చదివించిన తర్వాత ఈ అమ్మాయిలో కూడా పట్టుదల పెరిగింది. నా తల్లి తండ్రి సేవ చేశారు, కష్టపడి చదివిస్తున్నారు. అభినందన తెలియజేయండి, గట్టిగా పట్టుకుంటే అభినందించాలి. నా డిగ్రీ పూర్తి కాకముందే నేను టీసీఎస్ లో జాబ్ సంపాదించాను సార్. ఆ విషయం చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. అశోక్ ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆయన ఆశయమైతే టీసీఎస్ లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నేను ఒక ఇన్నోవేటర్ గా తయారు కావాలి, కొత్త విషయాలు కనుక్కోవాలి, అది కూడా స్టేట్ కు ఉపయోగపడాలని ఆలోచిస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చాపట్లు కొట్టి ఆశీర్వదించారు. నా తండ్రి శ్రీనివాసరావు ఒక రైతు, నా తల్లి నాగలక్ష్మి. మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు. నేనే ఒక మొట్టమొదటి చదువుకున్న అమ్మాయిని. మా అమ్మగారు చెప్పేవారికి ప్రతి ఒక్కటి నన్ను ఇంపాక్ట్ చేసి ఈ రోజు మీ అందరి ముందు ఇంత ధైర్యంగా ఇట్లా ప్రతిభా అవార్డు తీసుకున్న కార్యక్రమం వాళ్ళే. నేను అనగా అంపోడు మయూరి. నేను చిన్నప్పటి నుంచి పుట్టుకతో అంగవైకల్యంని అంటే చెవిటి విద్యార్థిని. ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల చదువుకున్నాను. 10th క్లాస్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణయ్యాను మరియు ఇంటర్మీడియట్ మంచి మార్కులతో సంపాదించుకున్నాను. అలాగే వికలాంగుల వాళ్ళకి ప్రభుత్వ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనం అందరం కూడా ఆ అమ్మాయికి అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒక పట్టుదల. రియల్ గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అమ్మాయిని. ఒక పని చేయమ్మా, నీకు కొంత డబ్బులు ఇస్తాను, ఆ డబ్బులు కూడా నువ్వు పెట్టుకుని చదువుకున్నాక మన కనపడు, ఏ విధంగా చేయాలో గైడ్ చేస్తాను. ఈ ప్రతిభ అవార్డు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకైతే ఎలా అయినా సరే చదువుకోవాలని మా తాపత్రయం. అయితే ఎంత చదువుదామన్నా చివరికి నాకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఇంటర్మీడియట్ లో ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఎలాగో కూడా తెలియట్లేదు. అప్పుడు మా అమ్మమ్మ నాకు ఇచ్చింది వృద్ధాప్య పెన్షన్. తనకు వస్తే 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు నాకు ఇచ్చింది. ఆ 1000 రూపాయలు ఎలా వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ పథకం వల్ల. అంటే ఆయన వల్లే నాకు ప్రతిభ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది అనుకోండి, మీరు అన్నారు తండ్రి చనిపోయాడు, 3 ఆడపిల్లలు. అదే మరి ఈ రోజు వీళ్ళ అమ్మమ్మకు మనం 1000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి కుటుంబానికి కొంతవరకు పెద్ద దిక్కుగా ఉండాలి, ఒక పెద్ద కొడుకుగా ఉండాలనే ఆలోచనతోనే ఈ యొక్క పింఛన్ ఇచ్చాను. 1000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక పెన్షన్ ఎంత మంచిగా ఉపయోగపడిందో ఇది ఒక ఉదాహరణ. మీ వల్ల నేను చదువుకుంటున్నాను చెప్పి ఆ అమ్మాయి రికగ్నిషన్ నాకు చూపించిందంటే నేను చాలా మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నా. మన కార్యక్రమాలు, మనం చేసే సహాయం ప్రజల జీవితాల్లో వెలుగు రావడానికి పనిచేస్తున్నాయి. నీకు మీ చెల్లెలు చదువుకోవాలంటే ఏం కావాలమ్మా? నీకు బాగా చదువుకోవాలి. నేను ఇప్పటి వరకు అలా ఏమనుకోలేదు సార్. ఈ సాయం చేసినందుకు మీకు చెప్పాలని అనుకున్నాను. ఒక మాకు 2 లక్షల రూపాయలు ఇస్తారు, ఇద్దరు బాగా చదువుకోవాలి. ఇద్దరు చదువుకొని పైకి రావాలి. మళ్ళా ఏదైనా కష్టం వస్తే నాకు కనపడండి, మళ్ళా సహాయం చేస్తారు. కానీ బాగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి.